వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను లక్ష్మి. వైసీపీ పాలనలో గూడూరు పట్టణంలో అభివృద్ధి శూన్యమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి అన్నారు. గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీ రజక వీధిలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీ రజక వీధిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన పలు సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పట్టణ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఇక్కడ నెలకొని ఉన్న అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే తన భర్త సునీల్ కుమార్ ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తుందండి. ఎప్పుడు రావాలి తెలుగుదేశం పసుపు జెండా రెపరెపలు ఆడాలా. ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తుంది. ఈ కళ్ళతో తప్పకుండా వస్తుంటాం. పెద్దల చెప్పేది మీకు పక్కన రండి అన్న. చాలా మంది चंद्रबाबू नायडू स्टेट में डेवलप किया, साइकिल को वोट करो बोलो। తప్పకుండా తెలుగుదేశం గెలిపించుకోవాలి. మనం ఈసారి అమ్మా గట్టిగా అందరికి చెప్పాలి. మీరేసేది కాదు బాబు, స్టూడెంట్స్ కూడా చెప్పు, ఎంప్లాయీస్ కి అందరికి తప్పకుండా చేయాలా. మీరేసేది కాదు చూడండి ఎంత వెనకబడిపోయినా మనం ఈరోజు. కరెంట్ బిల్ ఎంత వస్తుంది? పేదవాళ్ళకంటే 500 ఉన్నది మనం 2500 కడుతున్నాం ఈరోజు. బాబు పిల్లలు 500 బిల్లు ఈరోజు 2500 మనమే ఇంకో 10 మంది చెప్పుకోగలగాలి. కౌన్సిలర్ ఎమ్మెల్యే కాదు తప్పకుండా మన రాష్ట్రం బాగుపడాలంటే మనకు మళ్ళా తెలుగుదేశం తప్పు పసుపు జెండా రెపరెపలాడాల. తీసుకోండి సార్ వైపు రావచ్చు కదా. చెప్పి మీరు కూడా ఏ పెట్టి కాలేజీలో అందరికి చెప్పి తలుపులో వస్తున్నాళ్ళమ్మా, వస్తున్నా ఆడేవాళ్ళు నాకు వస్తున్నాను. తప్పకుండా వెళ్ళమ్మా. ఓటు కూడా మిస్ కానీ పిల్లలు మన రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం
అమ్మా, మీకు నెలకు 1500 ఇస్తారు చంద్రబాబు నాయుడు మీకు. ఉచిత బస్ సౌకర్యం ఆలోచించాను. తప్పకుండా వెళ్ళమ్మా. 1500 వస్తుంది. గ్యాస్ సిలిండర్లు పిల్లలు ఎంతమంది ఉన్నా సంవత్సరానికి 15,000 వస్తుంది. ఎంతమంది ఉన్నా ఒక్కరికైనా కాదు, ఇద్దరు నీ ముగ్గురు ఎంతమంది ఇద్దరికైనా సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. ఈరోజు దుర్జట్ నగర్ 4వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటికి పోతూ గత ప్రభుత్వం మేమేమేమి పనులు చేశాము, ఈ ప్రభుత్వము వాళ్ళు చేయని వాటి గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ మనకు ఎవరైతే మనకు మంచిది గవర్నమెంట్ రావడం, మన ఊరు బాగుపడాలన్నా మన వీధి బాగుపడాలన్నా ఎవరైతే మనకు మంచిది అని వాళ్ళకి తెలియజేస్తూ అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము చెప్తున్నాము, అసలు వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతున్నాం. ఒక్క పని చేయకుండా కనీసం చిన్న రోడ్డు కూడా, చిన్న కాలువ కూడా బాగు చేయకుండా, ఒక లైటు వెలిగించకుండా, వాళ్ళు నీళ్లు రానియకుండా, కనీసం నిత్యంగా మనకు ఉపయోగపడేటువంటి పనులు కూడా చేయకుండా ఏమని వాళ్ళు ఓటు అడుగుతారని అడుగుతున్నాము. అదేవిధంగా కరెంటు బిల్లులు ఇష్ట ప్రకారం పెంచేసేసి ఇప్పుడు అది పేదవాళ్ళ మీద పడింది. కనీసం పాపం వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లుల వల్ల ఆ పెన్షన్లు కూడా తీసేసే పరిస్థితి. 75 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలోళ్ళు మా దగ్గరకు వచ్చి ఆడస్తున్నారు. మా గత ప్రభుత్వంలో మీ హయాంలో మాకు పెన్షన్ రావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కరెంటు బిల్లుల వల్ల చిన్న చిన్న వాటి వల్ల మాకు ఇవన్నీ తీసేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళ వల్లే కదా, ఈ కరెంటు బిల్లు పెరగడం వల్లే కదా ఈ పెన్షన్ అనేది తీసేయడం. ఇది ఎంతవరకు సమంజసం? ఇంకా అదేవిధంగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు సాధారణ ప్రజలు బ్రతకలేనటువంటి స్థితికి ఈరోజు వెళ్ళిపోయినారు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మనం రాబోయే రోజుల్లో మనకు మంచి అనుభవం ఉన్నటువంటి బాబు గారిని జనసేన ప్రభుత్వం సహాయం, జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి మనం ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఒక అనుభవంతో కూడినటువంటి పరిపాలనతో మన ఊరిని, మన వీధిని, మన రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా లోకల్గా ఉండేటువంటి వ్యక్తులను గెలిపించడం వల్ల లోకల్ సమస్యలు తెలుసుకోగలుగుతాం. బయట వాళ్ళు వస్తారు పోతారు, ఆ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా కనపడరు. కనీసం స్తంభాలు పోయినా ఇక్కడ లోకల్గా అన్నోళ్లే ఉండి చేయించుకోవాల్సిన పరిస్థితి, లోకల్గా వచ్చి ఏ సమస్యను పరిష్కరించే పరిస్థితి. కనుక ప్రతి ఒక్కరూ గమనించి లోకల్గా ఉన్నటువంటి మీకు సునీల్ అన్న ఎప్పుడు తెలిసినటువంటి వ్యక్తి కనుక లోకల్గా ఉండేటువంటి వ్యక్తిని సమర్థిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దుర్జట్ నగర్ ప్రజలందరికీ నా ఎన్నికల విధులు నిర్వహించడానికి నియమించబడ్డ సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ నియోజకవర్గంలోని క్లస్టర్ ఆఫీసర్స్ ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఆఫీసర్లు ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 294 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి గూడూరు అర్బన్లో 3, రూరల్ పరిధిలో 8, చిల్లకూరులో 5, కోటలో 5, వాకాడ్లో 5, చిట్టమూరులో 7 చొప్పున క్లస్టర్స్గా విభజించామని పేర్కొన్నారు. ఒక్కొక్క క్లస్టర్ ఆఫీసర్ కనీసం 10 నుండి 13 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. చెప్పడానికి ఒక పర్సన్ చెప్పాలి. ఆ పర్సన్ అనేవాడు సామాజిక స్పృహతో ఏదైనా ఎలక్షన్ అఫెన్సెస్ జరుగుతాయి, ప్రలోభాలు కానీ, వర్గాలు కానీ, గ్రూపులు కానీ, క్యాస్టులు కానీ, వాటి సమాచారాన్ని ఇచ్చి రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క ఫోన్ నంబర్లు గ్యాదర్ చేసుకోవాలి. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టాలి అంటున్నారు. ఈ వల్నరబిలిటీ ఇక్కడ జరుగుతుంది, ఆ జరగకుండా ఉండడానికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకునే చర్యల కంటే ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉంటే ముందస్తు సమాచారం గ్రామాల్లో ముందుగానే అనుకుంటూ ఫార్మ్ ఆఫ్ క్యాష్, లిక్వర్, మొబైల్, రీఛార్జ్, లంచ్, etc. have come to notice in the village area during the last 2 general elections.
ఏంటంటే మనం స్టార్ట్ చెప్పినట్టు ముక్కు కూడా చూపిస్తాము, మీకు కిట్లు ఇస్తాము, ఓటర్స్ యూత్ ఓటర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా. అలాంటివి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఏమైనా జరుగుతున్నాయా, జరుగుంటే వాటి డీటెయిల్స్, ఇంకేమన్నా మీకు తెలిసి దీనివల్ల ఎలక్షన్ ఇన్ఫ్లూయెన్స్ అవుతుంది అనేది 12th పాయింట్. ఏదైనా మీకు డీటెయిల్స్ మీరు రాయదలుచుకుంటే రాయొచ్చు. 13th పాయింట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ లోకల్ పీపుల్ ఇన్ హూస్ ప్రెసిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11 పాయింట్లో మీకు ఏమన్నా వచ్చాయనుకోండి, అది ఊరికే నేను రాసుకుని వచ్చేసానంటే అది కుదరదు. నంబర్స్ 4 పర్సన్స్, 4 పేర్లు, వాళ్ళ రెసిడెన్స్, వాళ్ళ సిగ్నేచర్స్. అంటే నేను ఇప్పుడు నేను పైన 12 పాయింట్లు నేను సేకరించింది వేరే సమక్షంలోనే సేకరించాను. ఇది నేను నా ఓన్గా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈ ఎలక్షన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎస్ఎస్టీ టీమ్స్, తర్వాత ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడు, తర్వాత వీడియో వ్యూవింగ్ టీము, వీడియో సర్వైలెన్సెస్ టీము, ఇలా అన్ని టీమ్స్ని కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు 294 పోలింగ్ స్టేషన్స్లో 31 మంది సెక్టర్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది. ఈ 31 రూట్లకి 31 మంది సెక్టర్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెక్టార్ ఆఫీసర్స్ తమ సెక్టార్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి వాళ్లకు మెజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం మనకు అవకాశం కల్పించింది. కాబట్టి ఎవరైతే ఓటు వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే కుటుంబాలు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కులాలు కానీ, వర్గాలు కానీ వాటిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేసి మేము తయారు చేస్తున్నాము. ఈ వల్నరబిలిటీ మ్యాపింగ్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి వర్గము కూడా ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘము అధికారులను ఆదేశించి అధికారుల ద్వారా వారికి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది. అందులో భాగంగా ఈరోజు అందరూ తహసీల్దార్సు అంటే ఏఈఆర్ఓస్, మున్సిపల్ కమిషనర్ అండ్ డిఎస్పీ, లా అండ్ ఆర్డర్, డిఎస్పీ సెబ్బు, సెక్టర్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకొని వాళ్లకు ఎన్నికలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల కనీస వేతనం మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ గూడూరు శాఖ నాయకురాలు కృష్ణవేణి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ఆశా వర్కర్లు వారి డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కు ఆశా వర్కర్లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ గూడూరు శాఖ నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వడం లేదని తెలిపారు. ఆశా వర్కర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నిరసనలో ఉషా, పద్మ, రమణమ్మ, సిఐటియు నాయకులు బివి రమణయ్య, శివకుమార్, మణి తదితరులు పాల్గొన్నారు. ఒక అమ్మాయి ఒక వర్కర్ చనిపోయింది సార్. అమ్మాయికి మట్టి ఖర్చులకు లేదు, ఏమి ఇవ్వలేదు సార్. మాకు పని భద్రత లేదు. వాళ్ళు ఏ యాప్ వచ్చినా మా చేతే చేయిస్తారు. పైన అధికారులు ఏంటంటే మీరు కాదన్నా కూడా వీళ్ళు బెదిరించి మీకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. మేము ఈ మా నాయకుల్ని, స్టేట్ నాయకుల్ని, ధనలక్ష్మి గారిని వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళందరూ అన్ని ఎక్కడ రోడ్ల మీద ఎక్కడున్నారా పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ పెట్టేసి అరెస్టులు అయితే చేశారు. ప్రతి ఊరు ఎక్కడ ఇంటింటికి కూడా వెళ్ళి నోటీసులు అన్నీ ఇచ్చారు.
మేము పర్ఫెక్ట్గా డ్యూటీలు చేస్తున్నాము, అన్ని డ్యూటీలు కూడా చేస్తున్నాము. ఏ డ్యూటీలు ఏది ప్రభుత్వం చెప్పినా, ఎవరు ఏది చెప్పినా అన్ని డ్యూటీలు నిర్వహిస్తున్నాము. మాకు కావాల్సినటువంటి అలవెన్స్ కానీ, మాకు కావాల్సినటువంటి జీతాల పట్ల ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందనేది మాకు అర్థం కాలేదు. దయచేసి మేము గొడవలకు రావడం లేదు. మా యొక్క డిమాండ్స్, మాకు జీతము, అలాగే టీఏడిఏలు, మేము గర్భవతుల్ని, ఏఎన్సీలని, అలాగే డెలివరీలకి రాత్రి అనక పొగులంక వెళ్తాము. వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత మేము కల్పించినప్పుడు మాకంటూ ఒక భద్రత కావాలి కాబట్టి మా భద్రత కోసం అడుగుతున్నాం. మేము ఒకవేళ చనిపోతే మాకు మట్టి ఖర్చు, మేము ఏదైనా అయిపోతే మా ఇంట్లో వాళ్ళకి, మా బిడ్డలకి ఆదరవుగా ఏదైనా వాళ్ళకంటూ ఒక ఇన్సూరెన్స్ సౌకర్యము, ఆ విధంగానే మేము ఎవరైనా ఇదైపోతే మాకు ఏదైనా మా పిల్లలకి దారి చూపించే ప్రక్రియలో మేము అడుగుతున్నాం. మేమేమి వేరే విషయాలు ఏమి అడగలేదు. మేము పడుతున్నటువంటి పని, మేము ఈ ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఈ సహాయం చేయండి అని మేము ప్రభుత్వాన్ని కోరదలిసి ఈరోజు బాయ్కాట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ప్రోగ్రాం, నేషనల్ ప్రోగ్రాంలు అన్నీ చేయాలి అని చేస్తున్నాము. అయినా కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. మా యొక్క పరిస్థితులు, మా బాధలు, మా ఖర్చులు మాకు ఎన్నో ఉన్నాయి. రికార్డులు అయితేనేమి, రికార్డులకు 2000, 3000 దాకా ఖర్చు అయిపోతుంది. ఆ రికార్డులు మేమే కొనుక్కుంటున్నాము. ప్రభుత్వమే మాకు దయించి రికార్డులు కూడా ఇవ్వాలి. అలాగే మాకు ఎన్ని బాధలు ఉన్నారో, మాకు బాగలేకపోయినా, ఒక శుభకార్యమైనా, ఒక అసౌకర్యమైన కార్యాలైనా మాకు సెలవులంటూ లేవు. ప్రభుత్వం ద్వారా మాకు సెలవులు కూడా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. 14-15న తిరుపతిలో 2 రోజులు ధర్నా చేశాము మా సమస్యల మీద. కానీ ప్రభుత్వం ఎటువంటి దానికి సంబంధించిన వివరాలు మాకు చెప్పలేదు. కనీసం ఈ నెరవేరుస్తామనేది కూడా చెప్పలేదు. దానికి సంబంధించి మేము ఈ నెలలో విజయవాడకి వెళ్ళవలసి వచ్చింది 8వ తేదీ. కానీ ఎక్కడికక్కడ అందరినీ అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ కొంతమంది చేశారు, కొంతమందిని అర్ధరాత్రుల్లో అని కూడా, ఆడవాళ్ళని కూడా చూడకుండా టోల్ ప్లాజాల కాడ ఎక్కడ పడితే అక్కడ ఆపి, మేము ఆశాలు కాదంటున్నా కూడా, సివిల్ డ్రెస్సులో ఉన్నా కూడా మమ్మల్ని తీసుకోబోయి అరెస్ట్ చేసినారు. మా ఉద్యమం సక్రమంగా చేయకుండా ఆపేయాలని చెప్పి ఎన్నో విధాలుగా చేశారు. కానీ మా సమస్యలు అంత ఎక్కువగా ఉన్నందున విజయవాడకి అధిక సంఖ్యలో చేరుకొని మా సమస్యలన్నీ చెప్పుకోగలిగినాము. కానీ ఆ విధంగా సీఎం గారికి చేరనికుండా చేశారు. మేము ఆర్డీఓ సార్ కన్నా మా సమస్యలు చెప్పుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ చేసాము. ముఖ్యంగా ఏంటంటే మా రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి గారిని చర్చలు కనిపించి 6 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని మా ఆశాలందరూ కోరుతున్నాం. మెయిన్ మా సమస్యలు చెప్పుకుంటున్నాం. రోటరీ చేయూత కార్యక్రమానికి ఎంతో మంది సహకరిస్తున్నారని సీనియర్ రోటరియన్ వైసీపీ నాయకుడు గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిన్నర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయూత కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేదలకు ప్రతి నెల రోటరీ చేయూత కార్యక్రమం ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన రోటరీ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రోటరియన్ మరియు వైసీపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి నెల ఎంపిక చేసిన కొంతమందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ రోటరీ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. ఇదే తరహాలో మరిన్ని సంక్షేమ పథకాలు క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించాలని సూచించారు. అదేవిధంగా పట్టణపరిధిలోని దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే చూడమా సార్ తీసుకోమ్మా. ఓకే రెడ్డి రోటరీ క్లబ్ వెస్ట్ సభ్యులందరికీ, అలాగే ఈరోజు ఈ రోటరీ చేయూత కార్యక్రమాలు రోటరీ క్లబ్ ద్వారా ఈ చిన్న పలసరకులను తీసుకోవడానికి వచ్చిన వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా రోటరీ క్లబ్ వెస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రారంభించేటప్పుడు ఒక కార్యక్రమం ఉంటుంది, నెలకు ఒకటే ఒక కార్యక్రమం చేయూత. తర్వాత ధనంజయ రెడ్డి మళ్ళీ ఇంకో ప్రోగ్రాం కూడా జనరల్గా ఇది అంత ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రామ్స్. అంటే ఒక నెలకు దాదాపు
24,000 రూపాయలు అంటే, కానీ ఈ సందర్భంగా మొదలుపెట్టిన వాళ్ళకి ఎంత ఇది ఉందో ధారాళంగా ముందుకొచ్చి ఒక్క నెల కూడా తప్పిపోకుండా ఏ మెంబర్ అయినా కూడా అడగంగానే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఈ దాన సేవ చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందువలంటే నెలకి 24,000 ప్రోగ్రాం అంటే చాలా కష్టం, కానీ జరిగిపోతుంది. ఇంకా ముందు కూడా జరగాలని ఆశిస్తూ, కానీ ఒకటి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, గతంలో కూడా చెప్తాను, అర్హులైన వారికి ఇస్తే మనం ఆ దానం చేస్తాం. అలా కాకుండా ఏమవుతుందంటే అర్హులు కాకుండా ఉన్న వాళ్ళకి ఇస్తే అది వేరే విధంగా మనం చేసేది ఏంటంటే ఒక సేవా కార్యక్రమం కాబట్టి దీన్ని అసలు దీనికి ఒక పర్మనెంట్ ఫండ్ మొబిలైజ్ చేసుకునేటట్టు చేయటం బెటర్ అనుకుంటాను. ఇప్పుడు మెయిన్ క్లబ్ అదే చేసి ఒక పర్మనెంట్ ఫండ్ ఒకటి ప్రోగ్రామ్ వాళ్ళ దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమాలు మనం కూడా ఆ విధంగా సభ్యులని అడగటం కూడా అది ఇబ్బందికి వాళ్ళు పాపం ఏం కాదనలేరు, కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఈరోజు డోనర్ మాకందరికీ కూడా సూర్య అధినేతగా మనం వేణు అందరికీ కూడా సుపరిచితుడు. మరి ఆయన ఈరోజు రాకుండా కూడా ఆయన తరఫున మరి వాటర్ క్లబ్ తరఫున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇలాగే దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ సాగించుకుంటున్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తయిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న గర్భిణులు మరియు బాలింతలకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్లో భాగంగా బాలింతలు మరియు గర్భిణులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమాన్ని 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణులు మరియు బాలింతలు పాల్గొన్నారు. వాళ్ళు ముందుకు రావాలి కదా, ఏం లేదు యువత పోటీ లేదు అలా ఓకే. ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి నెలతో ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకి భోజనాల పంపిణీ కార్యక్రమం 9 సంవత్సరాలు పూర్తవుతుంది. మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా 9 సంవత్సరాల పాటు చేశామంటే మాకు చాలా ఆత్మసంతృప్తి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంకి హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా మాకు ఎంతో సహకరించారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక తల్లి బిడ్డ ఇద్దరికి ఒక పూట భోజనం పెట్టడం చాలా మంచి కార్యక్రమంగా మేము భావించాం. ఆ అవకాశాన్ని మాకు హాస్పిటల్ సిబ్బంది కల్పించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
ప్రతి నెల ఫిబ్రవరిలో మా మిత్రుడు టమాటా మర్చెంట్ సెల్వం గారు స్పాన్సర్ చేస్తూనే ఉంటారు. అలా మీరు ఇచ్చినంత కాలం నేను ఫిబ్రవరిలో నేనే ఇస్తానని, అదేవిధంగా ప్రతి నెల ఒక్కొక్కరు ఈ ప్రోగ్రాంను తీసుకొని ఇంత కాలం పాటు చేస్తున్నామంటే మా మిత్రుల సహకారంతో ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. కాబట్టి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు నెలతో 10వ సంవత్సరంలోకి అడుగు పెడతామంటే మాకే నమ్మశక్యంగా లేనంత మంచి ప్రోగ్రాం మేము చేశాము. ఇదే విధంగా జేవీవి సమాజానికి అవసరమైనటువంటి అన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోతాం. కోసం కష్టపడేటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. ప్రజలను కూడా చూడాలవాట్లకు దూరంగా ఉండమని, మత్తు పానీయాలకు అవన్నీ తీసుకోవద్దని, హాస్పిటల్ పాలే కుటుంబాన్ని అప్పుల పాలు చేయొద్దని చెప్పి ప్రచారం చేస్తున్న వేదిక. అదేవిధంగా మూఢనమ్మకాలను నమ్మి మీరు ప్రజలు మోసపోవద్దు, ముఖ్యంగా పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు మోసపోవద్దనేవి అనేక ప్రచారం చేస్తున్న సంస్థ కూడా జన విజ్ఞాన వేదిక. వాటితో పాటు ఈ సేవా కార్యక్రమాలు చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఈ హాస్పిటల్ ప్రోగ్రాము. దీంతో పాటుగా ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగులకి అందరికీ కూడా కూరగాయలు గుడ్లు పంపిణీ కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాం. మాకు అత్యంత సంతృప్తి ఇచ్చినటువంటి ఈ 2 ప్రోగ్రాంలు మాకు అవకాశం ఉన్నంత మేరకు కంటిన్యూగా చేస్తామని, మాకు సహకరించే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అనేక మౌలిక వసతులు కల్పిస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని చిలుకూరు మండలం చేడిమాల గ్రామానికి చెందిన రాజనేని రామానాయుడు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు వెల్లడించారు. చిలుకూరు మండలంలోని పాలిచెర్లవారిపాలెం జడ్పీ హైస్కూల్లో రాజనేని రామానాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో గోరుముద్ద కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిలుకూరు మండలం పాలిచెర్లవారిపాలెం జడ్పీ హైస్కూల్లో చేడిమాల గ్రామానికి చెందిన రాజనేని రామానాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఉన్నత స్థాయికి ఎదగడానికి మరి విద్య ఒక్కటే మార్గమని తెలిపారు. చిలుకూరు మండలం నుండి 10వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్గా వచ్చిన వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పిచ్చయ్య నాయుడు, రామయ్య, ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి, ఎంఈఓ రవూఫ్, హెచ్ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాల్సిందిగా అందరి ప్రధానోపాధ్యాయులు గోరుముద్ద కార్యక్రమాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీనివాసులు నాయుడు గారికి ఎంతో అభిమానంగా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. వారందరూ కూడా మహిళా ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాసులు నాయుడు గారికి సన్మానం చేస్తున్నారు. మిగిలినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. 7th year గోరుముద్ద స్టార్ట్ చేసి 7th year. ఇప్పటి వరకు తిక్కోరం హై స్కూల్లో ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. ఈ సంవత్సరం ప్రజేంద్ర ఇక్కడ మన స్కూల్లో పెడదామంటే తప్పకుండా ఫస్ట్ రామ్ కుమార్ సార్ని అడగండి, సార్ పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ పెడదాము, అక్కడ లేకుంటే అక్కడే పెడదాం ప్రజేంద్ర అన్నాను. సార్ నేను మాట్లాడుకుంటానంటే సరే అని చెప్పి ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాం. ఆ సారే ఒక మంచి ప్రపోజల్, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్కూల్లో పెడితే అట్లీస్ట్ ఆ పిల్లలతో చూసే అందరి పిల్లల్ని, నాట్ ఓన్లీ 10th క్లాస్ పిల్లల్ని కాకుండా అందరినీ చూసే ఆపర్చునిటీ వస్తుంది అని సార్ ఒక మంచి ప్రపోజల్. అది ఎప్పుడూ నాకు మైండ్లోకి రాలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రపోజల్ ఇచ్చారు సార్. దాన్ని తీసుకొని ఎన్ఆర్పల్లి హెడ్ మాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ మా 2025లో మా స్కూల్లో పెడదామంటే తప్పకుండా అమ్మా ఎన్ఆర్పల్లి స్కూల్లో పెడదాం, అక్కడ నుంచి వరగలి, చిత్తవరం అన్నిట్లో ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి అన్ని స్కూల్స్లో పెడదాం, చిలకూరు ఎక్కడైనా పెడదాము. ఈ సంవత్సరం కోదండరామ్ సార్ గారు బహుశా రిటైర్ అయ్యారు, ఆయన ఇక్కడ లేరు. ఇప్పుడే శివసుబ్రహ్మణ్యం సార్ గారు ఇందాక ఒక చిన్న చెప్పారు, నెహ్రూ గారిది ఒక ఐడియా ఎందుకు వస్తుంది అంటే ఐడియా 2 రకాలుగా వస్తుంది, అవసరం ఉన్నా ఆకలితో ఉన్నా. నాకు ఈ ఐడియా మాత్రం ఆకలితో నేను ఉన్నాను కాబట్టి 10th క్లాస్లో, అందుకనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనిపించి నేను ఈ ప్రోగ్రామ్ని 2018లో స్టార్ట్ చేసాం. గోరుముద్ద అనే
గోరుముద్ద అంటే అమ్మ తల్లికి పెట్టేది కాబట్టి విత్ లవ్ అండ్ అఫెక్షన్, అందుకని మేము ఆ పేరు పెట్టాము. ఆ తర్వాత అది స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ పేరుని తీసుకునింది. క్రీడల్లో రాణించడం ద్వారా వ్యక్తిగతంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు మన దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసే అవకాశం క్రీడాకారులకు దక్కుతుందని నెల్లూరు జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ యాదవ్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మినీ గురుకులం పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, 17, 19 విభాగాల్లో రాష్ట్ర స్థాయి టెన్నికాయిడ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. టెన్నికాయిడ్ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు మరియు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా వ్యక్తిగతంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారాన్ని ఎల్లవేళ్లా అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మినీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాలేదు. టెన్నికాయిడ్ క్రీడ అంటే కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు అంటే టెన్నికాయిడ్ అని అంటూ ఉంటారు. కాబట్టి టెన్నికాయిడ్లో మంచి పేరు తీసుకొచ్చి తద్వారా మీరు బాగుపడుతూ మరియు మన దేశ ఔన్నత్యాన్ని కూడా పెంచాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నేషనల్కి వెళ్ళినటువంటి 2 స్టూడెంట్స్కి, అదేవిధంగా స్టేట్కి వెళ్ళినటువంటి 10 మంది విద్యార్థులు కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం మినీ గురుకులు ఏర్పాటు చేసిన దానికి మేడం గారికి మరియు పీఈటీ గారికి, ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు కరిమల గారికి, మా టెన్నికాయిడ్ అసోసియేషన్ సెక్రటరీ భాస్కర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారికి, ఈరోజు కొన్ని పని కారణాలు రానిన మల్లి గారికి మరియు రమేష్ గారికి, మిగతా పీఈటీస్ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన మినీ గురుకులం విద్యార్థులందరూ కూడా అండర్ 14కి ఈ టెన్నికాయిడ్ గేమ్ని మన పీఈటీ నాగురమ్మ నేర్పించి తద్వారా మీరు స్టేటు నేషనల్కి వెళ్ళేదానికి తర్ఫీదు ఇవ్వండి. మీకు అవసరం అంటే మన పీఈటీ టెన్నికాయిడ్ పీఈటీ భాస్కర్ గారు అయితేమి, మన కోటేశ్వర గారు అయితేమి, మరియు ఇప్పుడే మీకు అన్ని విషయాలు చెప్పారు మన పీఈటీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కరిమల్ల గారు. ఏదైనా కూడా క్రీడల్లో మీకు అవసరం అనిపిస్తే ఫోన్ చేస్తే మేము వచ్చి చేస్తామని చెప్పని దానికి ఆయనకి ముఖ్యంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.